రైట్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వద్దాం. గిట్టుబాటు ధర కోసం ప్రకాశం జిల్లా పొగాకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘం ఆధ్వర్యంలో నేషనల్ హైవేపై నిరసన తెలిపారు. టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పొగాకు వేలం కేంద్రాలు మొదలయ్యి 3 నెలలవుతున్నా కూడా పంటలకు ఆశించినంత ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేషనల్ హైవేపై బైఠాయించినటువంటి రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. రైతులు ఇన్ని రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం ధరలు పెంచడం లేదని, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య. 100 రోజుల వర్జీనియా పొగాకు రైతుల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చించి చేసిన నిర్ణయం చాలా నష్టదాయకంగా ఉంది. ఏ గ్రేడ్ని 240కి, బి గ్రేడ్ని 190కి, సి గ్రేడ్ని 110 రూపాయలకి, ఆ విధంగా దాంతోపాటు కేజీకి 20 రూపాయలు బోనస్ ఇస్తామన్నట్టు ప్రకటించారు. ఏది స్పష్టత లేకుండా ఉంది. రెండవది, ఈ రోజున్న పరిస్థితుల్లో 110 రూపాయలని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత అదొక చాలా పొరపాటు ఆలోచన, నా రైతులకు చాలా నష్టం కలిగించేది. పొగాకు రైతులకు సంబంధించి గత నుంచి పోరాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలని కోరుతున్నారు.